హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. వీటి తర్వాత ఆయన హీరోగా రూపొందిన సినిమా డాకు మహారాజ్. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా ఈ సినిమాకు పవర్ బాబీ దర్శకత్వం వహించాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో జనవరి 10న గ్రాండ్ గా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా సినిమా రిలీజ్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో డాకు మహారాజ్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయనే చెప్పాలి. అయితే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్కి చెందిన నిరాజ్ సుర్వి అక్కడ జనాలను చిత్రహింసలు చేస్తుంటాడు. ఆ తర్వాత అతడి కన్ను తెలుగు రాష్ట్రాలపై పడిందని తెలుస్తుంది. ఈ క్రమంలో నానాజీ ఇతన్ని ఎలా అడ్డుకున్నాడు, తర్వాత ఒక పాప కోసం ఓ కుటుంబంలోకి ఎందుకు అడుగు పెట్టాడు, అసలు ఆ పాప ఎవరు, నానాజీ డాకు మహారాజ్గా చేసిందేంటి అనేది థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. డాకు మహారాజ్ కథపరంగా కొత్తగా ఏం లేదనిపించింది, కానీ దర్శకుడు బాబీ స్క్రీన్ ప్లే కొత్తగా మెప్పించే విధంగా ఉంటుంది. బాలయ్యను చాలా కొత్త డైమెన్షన్లో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ బాబీ. అందులో కొంచెం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎలివేషన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయాయి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో కాస్త రిచ్ లుక్ లో కనిపిస్తుంది. చెప్పుకోవడానికి పెద్ద కథ ఏం కాదు, బట్ ఉన్నంతలో చిన్న పాపతో కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో ఈ క్యారెక్టరే కీలకం. ప్రజ్ఞ జైస్వాల్ కూడా చాలా బాగా చేసింది. ఇక బాబీ డియోల్ కూడా విలన్ గా పర్వాలేదనిపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ అదిరిపోయిందనే చెప్పాలి. తమన్ ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు, అదరగొట్టేశాడనే చెప్పాలి. బాలయ్య కనిపించిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పీక్స్ లో ఎలివేట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే జస్ట్ పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. ఈ స్క్రీన్ ప్లే మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. దర్శకుడు బాబీ మాస్ ఎలిమెంట్స్ ని జోడించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో వీటికి కొదవే లేదు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో గణేష్ కామెడీ కొంత రిలీఫ్ గా ఉంటుంది. ఇక సినిమా కొంచెం అక్కడక్కడ బాగా ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా గెస్ చేయొచ్చు. సినిమా టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉంది, కాకపోతే కథపరంగా కొత్త ఏమనిపించదు. ఇంకో విషయం, క్లైమాక్స్ సినిమాకి పెద్ద మైనస్. క్లైమాక్స్ ని ఇంకా బాగా డీల్ చేయాల్సింది. చాలా రొటీన్ గా అనిపించింది. ఇక దబిడి దిబిడి అంటూ సాగే సాంగ్ లో బాలయ్య, ఊర్వశి రౌతేల స్టెప్పులపై విమర్శలు వచ్చినప్పటికీ థియేటర్స్ లో ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఈ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడొచ్చు, పర్వాలేదనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఐఫీస్ట్ అనే చెప్పాలి. బాలయ్య నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అయితే సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఆతృత అందరిలో కనబడుతుంది. చూద్దాం బాలయ్యకి ఎలా కలిసి వస్తుందో. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.